గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ హయగ్రీవుని దయ వల్ల వారి కృపాకటాక్షాలు మన మీద ప్రసరింపజేయడం ద్వారా మనమందరం ఉత్తమమైనటువంటి పద్య కవిత్వాన్ని వెలయించాలని కోరుతూ మిత్రులందరికీ సాదర స్వాగతం. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కురుగంటి హంసగీతి అనే ఆమె సమస్యాపూరణలను నిర్వహించాలనుకుంటున్నానండి గురువు గారు. ఏం చేయమంటారంటే తప్పకుండానమ్మా, పద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా నాకన్నా ఆనందించేవాడు ఈ పృథ్వీలో ముందరుంటారు. తప్పకుండా ప్రారంభించమ్మా అంటే అక్కడి నుంచి సమస్యాపూరణలు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికి 89 పూరణలో ఏమో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో ఆమెకు సంకల్పం కలిపి ఒక నెలకి ఒక పోటీగా పెట్టి మనం విజేతల్ని ప్రకటిస్తూ ఏదో చిరు అంటే ఊరికే తెలకెచ్చినా కాకుండా ఎంతో కొంత దానికి ఒక విలువ అని చెప్పలేం, కానీ కొంత ఆర్థిక పరంగా ఒక ఎంతో కొంత అమౌంట్ చేసి చేద్దామండి అని చెప్పి ఆమె ప్రారంభించింది. ఆమె ప్రారంభించిన వెంటనే అప్పటి సభలో అప్పటికప్పుడు 7-8 పేర్లు ప్రకటించడం, ఆ తర్వాత ఒకళ్ళిద్దరు కూడా ప్రకటించడం జరిగింది. అలాగా ఈ రోజున అప్పటికి ఇది మూడోదమ్మా హంస. ఆ అవును గురుగారు. మొట్టమొదటి నెల నువ్వు చేసావు, రెండో నెల మన భాష్యం వారు అనుకుంటా, మహాభాష్యం వారు అనుకుంటా. అవునండి. అవునండి. బ్రహ్మశ్రీ కుంపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఈనాటి స్పాన్సర్. అయ్యో, ఆయనకి ఫోన్ చేయడం మర్చిపోయాను, అంటే గ్రూప్ లో పెట్టాను కానీ ఆయన చూసుకున్నాడో లేదో. ఒక్క నిమిషం ఉంది, వారికి ఒకసారి ఫోన్ లో ఆ చెప్తే చెప్పండి చెప్పండి చెప్పండి. బాగోదు కదా. వేరే కంపెనీ ఒకటి బాగోదు. ఈ లోపల మీ అభిప్రాయాలు చెప్పండి అమ్మా, ఆయన వస్తూ ఉంటారు. ముందుగా గాయత్రీదేవి గారు. నిమిషం మాట్లాడుతున్నాను. శ్రీ చెప్పండమ్మా. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అనంత చందం సమూహంలో సమస్య పూరణ నిర్వహించడం అనేది చాలా బాగుంది. అందరూ పోటాపోటీగా గారు, పద్యం రాస్తూ ఉన్నారు. మీకు ముఖ్యంగా ఇంకో అది ఈ పంపించాను. కార్యక్రమం ఇవాళ నిర్వహించిన 5 గంటలకి ఇది శ్రీమతి హంసకీర్తి గారికి మనం ఈ అభినందనలు. సమస్య పూరణలకి ఇస్తున్నాం కదా. చక్కని పోటీలు వస్తున్నాయి. అందరు ఆ కళాభిరుచి రోజులు. వితరణోత్సవ సభ దయచేసి మీరు స్పాన్సర్ అలాగే బహుమతులు కూడా స్పాన్సర్ చేస్తున్నారు మన సభ్యులు. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ముందు ముందు అనేక విధాలుగా ఈ సమస్య పూరణాన్ని ఇవ్వాలని చెప్పి నిర్వహించాలని హంసగీతి గారికి అటువంటి ఆ ఆరోగ్యం, ధైర్యము, యుక్తి, శక్తి కూడా భగవంతుడు ఇవ్వాలని, అందరూ ఇంకా మంచి మంచి పద్యాలు ఇప్పుడు 19 మందే రాస్తున్నాము. సమూహ సభ్యులందరూ కూడా ఈ విధంగా రాసే విధంగా ముందుకు రావాలని చెప్పి సభ్యులను కూడా కోరుకుంటున్నాను. ఇటుపైన దత్తపది కూడా ఇస్తున్నారు. న్యస్తాక్షరి వర్ణనాంశాలు కూడా ఇస్తూ ఉండండి మధ్య మధ్యలో, చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ఇస్తున్నానండి, వర్ణన కూడా ఇచ్చాను కదా, ఇస్తాను ఇప్పుడు. మొన్న ఈసారి అన్ని అన్ని వర్ణన అన్ని ఆ అన్ని ఒక నిషిద్ధాక్షరి తప్ప అన్ని కూడా టచ్ చేస్తున్నాను ఇప్పుడు. అవును, ఇచ్చారండి, వర్ణన ఇచ్చారు. వర్షాకాల సాయం. అంటే ఇక్కడ కొంచెం మీ మాటలకు అడ్డొస్తున్నాను. సమస్యాపూరణలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సమస్య సమసింపబడాలి. ఆ ఒక్క విషయం పక్కకి వెళ్ళిపోతుంది. ఆ 4వ పాదం సమస్యగా ఉన్న దాని గొడవ, దాన్ని పై 3 పాదాల్లో నా కపిత్వాన్ని చూపిస్తున్నాను. ఇలాగే ఎక్కువ ఉంటున్నాయి. రాముడు పెండ్లి ఆడెను రంభను కడుమోదమొలరగన్ అన్నారు. రాముడు ఏమిటి, రంభని పెళ్లి చేసుకోవడం ఏమిటి,
అక్కడ దానిని నువ్వు ఎలా విడగొడతావు అన్నది రావాలి, కానీ ఈ కింద మామూలు పైన ఏవో చెప్పేసుకుంటూ వచ్చేసి రాముడు రమ్మని బాగా పెళ్లి చేసేసుకున్నాడు అంతే, మామూలే. దీంతో సంబంధం లేదు. ఇట్లాగే చేస్తున్నారు. అంటే చాలా అదృష్టం ఏంటయ్యా అంటే ఎక్కువ మంది ఆ జిఎన్ రెడ్డి గారి పర్యాయ పద నిఘంటువును కుమ్మేసుకుంటూ ఆ మొక్కలు ఏవో పట్టుకొచ్చి ఇక్కడ తగలేయడం. అది ఎంతవరకు ఇదో కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడం. గణాలకు సరిపోయే లేదో పెట్టేయడం. వ్యాకరణం చంకనాకపోయినా పర్వాలేదు, ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఈ కంగారంతా అంటే ఒక ఫ్రేమ్ లో అక్షరాలు పెట్టేయడం లేదో దాకానే అసలు ఏమిటి అది, భావం ఏమిటి, ఆ పద్యం ఏం చెప్తోంది, ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుందా లేదా, ఆ లిటిగేషన్ ఏదైతే ఉందో ఆ లిటిగేషన్ ని విడగొట్టామా లేదా. లిటిగేషనే కదా సమస్యాపూర్ణ అంటే, ఈజ్ నథింగ్ బట్ లిటిగేషన్. ఆ లిటిగేషన్ ని బ్రేక్ చేయాలి. అంటే పూర్వం చూడండి, ఏదో కోడ్ వర్డ్స్ లో ఉంటుందంటారు, దాన్ని డీకోడ్ చేయాలంటారు కదా, అలాగే డీకోడ్ చేయగలిగేలాగా రావాలి. రావాలి అన్నదానికి సాధారణ రకంగా ఇవ్వడం వేరు, కొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇస్తే పూరణలు తగ్గిపోతుంది. దాని జోలికే వెళ్ళటం లేదు. ఎందుకంటే అలా సమస్య అర్థం అవక, సమస్య అర్థమైతే అయ్యా నరసింహం గారు కందివారికి ఎందుకో ఎంటర్ అవ్వట్లేదు. ఆ గురువు గారండి, ఏ రావట్లేదా మీకు? అది కాదండి బాబు, ఆయన నాకు నరసింహం గారు ఇళ్ళకెళ్ళి కొంపలు ముంచేస్తూ ఉంటాడు, ఆయన ఏం దృష్టితో పెడతాడో ఏమిటో. ఫైవ్ అలా కాదు ఫైవ్ ఓ సార్, మీకు క్లాక్ అన్నారు. ఆల్రెడీ ఉందండి అక్కడ జూన్ 8, 25, 5 గంటల పిఎం అని ఉందండి. అది క్లిక్ చేయండి సార్. ఆ రెండోది వద్దండి, 5:45 అన్నది వద్దండి. బహుశా 5:45 అని పెట్టినటువంటిది యూట్యూబ్ కి సంబంధించింది ఏమైనా అయి ఉండొచ్చు. ఈ కార్యక్రమం అప్పటికి అయిపోతుంది అని మిగతా వాళ్ళు కూడా 5:45 ఆ అనుకున్నారేమో ఆ కొంతమంది. రెండు దృష్టితోటి ఉండిపోయి కొంపలు మునిగుంటుంది. ఆ రెండు అయినా అది రెండో సాయంత్రం భాగం 5 అని గంటలకని మెన్షన్ చెప్పాను. చేశారండి. 5 గంటలకని నేను మెన్షన్ అది చేశాను. రెండవ భాగం అని మెన్షన్ చేశారు. అన్నారండి. ఆ ఆహా, ఓకే ఓకే. నేను కూడా 5ంటికే నుంచి పెట్టాను అయితే అది గురువుగారు. సరిగా గమనించకపోవడం తప్పు నాది, నేను కూడా గమనించలేదు. ధన్యవాదాలు గొలిసిట్టు గారు, ధన్యవాదాలు. అయిపోయాయి కదా నాకు. అయ్యా అది మొదటి భాగం 5 గంటలకి అన్నదే క్లిక్ చేయాలి సార్. గురువుగారు, 5 గంటలకే అని ఉంటుందండి మీకు. 2 కింద వచ్చింది కదా, మీకు 2 కింద వచ్చింది. ఓకే సార్. అయ్యో బాబు, అది ఇంకో 5 నిమిషాల్లో అయిపోతుంది అనగా రెండోది ఎట్టొచ్చింది కదా, రెండు ఒకసారి ఇవ్వడంతో ఈ గోల్ అంతా తయారైంది. అంటే ఒకవేళ ఇది 5:45 తోటి అయిపోతే కనుక అప్పుడు రెండో దాంట్లోకి వెళ్ళాలి మనం. అందుకోసం అని చెప్పి 2B సేఫ్ సైడ్ పెట్టాడు ఆయన. ఓకే ఓకే ఓకే. సరే, ఇంక మనం ఏం చేయలేం. 5:45కి మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుందేమో చూద్దాం. ఎప్పుడో ఆగి. అందువల్ల క్రిటికల్ గా ఉన్నవి ఇవ్వడానికి కొంచెం ధైర్యం చేయట్లేదు. అక్కడికి ఒకటి ట్రైల్ నాకు ఇచ్చాను, అర్క శబ్దం మీద ఇచ్చాను. ఒకసారి చంద్రశంకరయ్య గారు వస్తున్నారు, వారు అయ్యా గురువు గారు స్వాగతం, నమస్కారం. నమస్కారం గురువు గారు, వచ్చారు. ఇదిగో వచ్చారు, ఇంకా ఆడియో ఇవ్వలేదు, వీడియో 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 కూడా సార్. గురువు గారు వీడియో వీలైతే వీడియో కూడా ఆన్ చేయండి. ఎందుకంటే గురువు గారు ఈ మధ్య ఉత్తరదేశ యాత్ర పరాయి దేశానికి కూడా వెళ్ళేసారు. నేపాల్ నేపాల్. ఈ యాత్రలన్నీ చేసి వచ్చి బాగా నీరసపడ్డారు. అయ్యా మీరు ఎంతసేపు మాట్లాడతారో మీ ఇష్టం, అంతసేపు మాట్లాడి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా మధ్యవ శంకర శ్రీమాన్ కంది శంకరయ్య గారు. చాలా కాలం అయిందండి ఇలా మిమ్మల్ని చూడడం. ఈ మధ్య
కుదరలేదు. అవును. మాట్లాడుకోవడమే తప్ప చూడడానికి జరగలేదు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. కాస్త నమస్కారం గురుగారు. అనారోగ్యం కారణంగా ఈ మధ్య ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈసారి సమస్య పూరణల న్యాయ నిర్ణయం చేయమన్నప్పుడు కూడా నిజం చెప్పాలంటే పోయిన గతంలో పెట్టినంత శ్రద్ధ ఈసారి పెట్టలేదు. ఏదో నాకు అంటే పోయినసారి మాత్రం ప్రతి పద్యము చాలాసేపు చూసి చేయటం జరిగింది. ఈసారి కాస్త తొందరగా మరీ లోతుకు వెళ్లకుండా చేయటం జరిగింది. అలా చేసినా దానివల్ల మీ న్యాయ నిర్ణయంలో తేడా ఏం లేకుండా వచ్చింది. సరే, అలా చేసిన మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బహుమతులు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనివల్ల ఈ స్పర్ధ వల్ల ఎక్కువ మంది పాల్గొనేటువంటి అవకాశం, చాలా మందికి నేను పాల్గొనాలి అనే ఉత్సాహం కలగడం సహజం. దీన్ని ఇట్లాగే కొనసాగించండి. నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు, ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్లకు, ఆర్థికంగా సహకరిస్తున్న వాళ్లకు, హంసగీతి అండి, నిర్వహణ హంసగీతి, అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. తోపెల్ల వారు మీరు ఏదో అన్నారు, నాకు సరిగా వినబట్టం లేదు. ఇదంతా నిర్వహణ చిన్నకండి, హంసగీతి అండి. హంసగీతి అమ్మాయి, ఆ అమ్మాయికి నా ఆశీస్సులు. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఇట్లాగే కొనసాగిస్తూ ఉండండి. అందరి సహకారం తప్పకుండా లభిస్తుంది. కవులు ఉత్సాహంగా పాల్గొంటారు. వాళ్ళ పద్య రచన పాటవాన్ని మెరుగుపరుచుకుంటారు. ఏం చెప్పాలి, కాస్త అదే మీరు కూడా ఇదిలో ఉండడం చేత మిమ్మల్ని అందు గురించి ఎక్కువ ఇబ్బంది ఓకే, పెట్టడం నా ఉద్దేశం. ఇక కార్యక్రమాన్ని కొనసాగించండి. అందరికీ నా శుభాభినందనలు. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదములండి. అంటే మరీ డిఫికల్ట్ గా ఒక్కటే ఇచ్చాను మొన్న. దానికి ఒక మొట్టమొదటి వెన్నకోట వారు పూర్తి చేశారు, ఇంకొకళ్ళు ఇద్దరు చేశారు, ఇంకొక ఆవిడ ఏదో చేసింది కానీ ఆవిడ కోపం వచ్చేసింది. అంటే ఎలాగవుతుందమ్మా, సూర్యుని యొక్క భార్య పండితురాలు అని చెప్పడానికి నువ్వెవడమే నేనెవడమే అంటే నేను అలా అనుకుని చేశాను అంటే నువ్వెవడు నేనెవడు అనుకోవడం, దానికి ఆవిడ కోపం వచ్చింది అనుకుంటాను. ఆ పెట్టిన కామెంట్ కూడా తీసేశారు. ఆ తర్వాత పూజనీయురాలు అని చెప్పి వెన్నకోట వారు చేశారు. అక్కడ మళ్ళీ బొలిశెట్టి వారు ఒక ధర్మ సందేహాన్ని లేవనెత్తారు. అవుతుందా అండి, తల్లి అవుతుందా అండి, కూతురు అవుతుందా అండి అంటూ అక్కడ కూడా సమాధానం ఆయనకి ఇచ్చాను. ఆ తర్వాత ఈయన ఆవిడ పండితురాలని రాస్తేనేమో పూజనీయురాలని పెట్టాడు. ఇప్పుడు ఈ పూజనీయురాలు అన్నప్పుడు ఎలాగ సమర్థించాలి? సూర్యుని యొక్క భార్య పండితురాలు అన్నది నిర్బంధంగా కుప్పేహం, కుదరదు. మరి పూజనీయురాలు అని పెడితే ఎక్కడుంది అంటే, నువ్వు సూర్యుడిని ప్రార్థించేటప్పుడు సపత్నీకంగానే ప్రార్థిస్తున్నావు కదా, అక్కడ పూజనీయురాలు అవుతుందా లేదా? ఖచ్చితంగా వెన్నకోట వారు రాసినటువంటిది సమర్థనీయంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఇట్లా అసలు అది ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే అర్కహ అన్నప్పుడు అక్క అని కూడా సంస్కృతంలో ఉందన్న విషయం మీకు తెలియజెప్పాలని అలా పెట్టారు. మీ ఉద్దేశం ఏంటంటే ఆ అర్క శబ్దం అంటే అర్క శబ్దం జిల్లేడు, సూర్యుడు, ఇలా కొన్ని మనకు తెలుసున్నవే, కానీ అక్క అన్నది నాకు తెలియదు. గురువు గారు. ఏదో గ్రంథ పరిశీలనలో అక్కడ తగిలింది. అమ్మ తోపెల్ల బాబు వారు, అయ్యా చెప్పండి గురుగారు. అయ్యా నా సెల్ ఫోన్ లో ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ వాయిస్ సరిగ్గా వినబట్టం లేదు నాకు.
అయ్యో అది ఏమన్నా ఫ్లైట్ మోడ్ లో ఉందేమో అండి మరి. లేదు. సరే, మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి గురువు గారు, రెస్ట్ ఆ, తీసుకోండి. మేము ఆ, అదే రెస్ట్ కాస్త తీసుకోండి. ఉండి వెళ్తాను. ఆ, అలాగే ఆర్క్ష్య శబ్దం ఎప్పుడైనా విన్నారా? దాని మీద కూడా ఇద్దాం అనుకున్నాను, ఎందుకు వచ్చింది కూడా ఈ అర్థ శబ్దంతో నా బుర్ర వాచిపోయింది, ఎందుకు వచ్చింది కూడా అని వదిలేసింది. నాకైతే కొత్త ఆ పదం ఏమిటి గురువు గారు? ఆర్క్ష్య. లేదు గురువు గారు, కొత్త ఆర్క్ష్య పదం. ఏం లేదు గురువు గారు. నాకు అక్కడ ఆర్క్ష్య. ఆయన ప్రయోగం ఏమిటంటే ఒక నక్షత్రం పేరు చెప్తూ అక్కడ ఆర్క్ష్య వాడారు ఆయన. ఏమిటిదా అని చెప్పి చూస్తే ఆర్క్ష్య అంటే నక్షత్ర సంబంధి అని ఉంది. ఓ ఓ భరణ్యాక్ష్య అన్నాం అనుకోండి, అంటే భరణీ నక్షత్రము అని. రంగాచార్యుల వారని చెప్పి ఆయన 1907లో పుట్టాడు ఆయన. 1900లో పుట్టాడు ఆయన, జూలై నెలలో 1900లో పుట్టి ఒక అద్భుతమైనటువంటి ఇందిరా శతకం అని రాశారు ఆయన. అది మనం చదువుకున్నామమ్మా, గుర్తుందా గాయత్రి గారు? గాయత్రి దేవి గారు, ఇందిరా శతకం చదువుకున్నాం మనం, అవునండి, అవును, తాళపూడి. వారిదే చదివామండి. వారిదే ప్రభు సేవ అన్నది ఒకటి ఉంది. అందులో అవునండి, వాడారు ఈ అర్థ శబ్దాన్ని, అక్కడే వాడాడు ఆయన. ఈ శబ్దాన్ని అక్కడ వాడారు. అమ్మ బాబు అంటే దాని పరిష్కరణ ముద్రా రాక్షసాలు సవరించడంలో ఈ వెతకడం వల్ల దొరికిందట నాకు. ఆర్క్ష్య అంటే నక్షత్ర సంబంధి అని. ఆ పెద్ద ఆయన తప్పు రాశారేమో అనుకున్నాను. పెద్దవాళ్ళు ఆ, ఎప్పుడు తప్పు మన అజ్ఞానం చేత దాన్ని తప్పు అనుకుంటాం. అవును, లోతుగా అవునండి, అవును, పరిశీలన చేసుకుని వెళ్ళి పట్టుకుంటే రత్నాలు దొరుకుతాయి. ఇలాగా కొన్ని తిపిరీగా తయారు చేసి ఇద్దామనే ఆలోచన ఉంది, కానీ అంత స్థితికి ఇంకా మన వాళ్ళు వెళ్ళలేరు. దాంతో ఏమవుతుందంటే జారిపోతారేమో అని చెప్పి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. అయ్యా కుంపల శర్మ గారు, స్వాగతం, సాదర స్వాగతం. తెలుగు రథం నమస్కారం సార్. తెలుగు రథం అనేటటువంటి ముఖ పుస్తకం ద్వారా ఈ ఏమంటారు వాట్సాప్ ద్వారా కూడా ఈ తెలుగు భాషకి అనన్యమైనటువంటి సేవ చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ కుంపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఈ నెల అంటే మే నెల సమస్యాపూర్ణ స్పర్ధకి 3000 రూపాయలు ఇచ్చి స్పాన్సర్ చేశారు. నానీస్ మహతి ఛానల్ అనంత చందన్ ద్వారా వారికి మా కవులందరి యొక్క నమస్సులు అర్పిస్తున్నాం. అయ్యా ఓ 2 మాటలు ధన్యవాదాలు సార్. ముందర 2 మాటలు చెప్పండి. ఆ విజేతల ప్రకటన తర్వాత ఆఖరిని చెప్తుంది గారు మీకు ఎందుకు కలిగింది అందరికీ నమస్కారం. మా కాంపౌండ్లో ఏవికే సూర్యనారాయణ గారి ద్వారా నాకు పరిచయమైన ఈ వేదిక తెలుగు పాండిత్య కుటుంబంతో అవినాభావ సంబంధం. సరే, వైదిక సంప్రదాయం ఎలాగూ ఉంది. నాన్నగారు పండితుడు, గురువు, తండ్రి అవ్వడం, అది ఒక విధంగా మంచి వాతావరణమే ఉంది, ఒక విధంగా ఇబ్బంది కూడా అయింది. మరి ఏదైనా ఈ ప్రేరణతో, వైదిక సంబంధమైన ప్రేరణ, తెలుగు పాండిత్యం, చదువుకోకపోయినా కూడా అదే మనల్ని వెంటాడపడ్డం ప్రవృత్తి రీత్యా ఆ వాతావరణంలో పెరుగుతూ ఉంటే తోపిల్లవారి పరిచయం అవ్వడం. పద్యం కొత్త ఏం కాదు కానీ చిన్నప్పుడు, కానీ దానిని పద్యంలా అర్థం చేసుకోవడం, అవగాహన పెంచుకోవడం, మరి ఆ పద్యం గురించి ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, సభల్లో దాన్ని ప్రస్తుతించాలి, ఇవన్నీ విషయాలు నేను చాలా వినయంగా ఈ వేదికలో నేర్చుకున్నాను. అలాగే అవధానంలో కూడా పురుచకులుగా మేము నాకు తెలిసిన మట్టుకు కోవిడ్ వచ్చాక మొట్టమొదటి అంతర్జాల అవధానం నిర్వహించింది మేమే. అలాగా ఒక విధమైన పాండిత్య వాతావరణం ఇటువంటి వేదికల ద్వారా చాలా చాలా నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఈ మధ్య కొద్దిగా ఇబ్బంది వచ్చి కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను. త్వరలో మళ్ళీ ప్రధాన స్రవంతిలో కలుస్తానని చెప్తూ, ఆయన శర్మ గారు ఏదో స్పాన్సర్ అన్నారు. స్పాన్సర్ అన్నది చాలా పెద్ద మాట, ఇంగ్లీష్ మాట మనకెందుకు. అంటే ఒక కళని పరిపోషించడం అంటే కేవలం పాల్గొనడం కాదు, దానికి పరోక్షంగా కూడా మనం సహాయ సహకారాలు అందించాలి.
సహాయం అన్నది చాలా చిన్న మాట. సహకారం, అందరూ కలిసి తలోటి ఆ చెయ్యి వేస్తేనే ఆ పాత్ర నిండుతుంది అంటారు. అలాగా నాకు తోచినంత మటుకి మనసా వాచా కర్మణ నేను ఇప్పుడు చాలా ఏదైనా సంస్థల్లో చాలా సంస్థల్లో సభ్యత్వం తీసుకోవడం, ఇలా అవసరం వచ్చినప్పుడు బండి ఎవరన్నా నాదైన పాత్ర నిర్వహించడం జరుగుతోంది. అలాగే పిల్లలకి కూడా కార్యక్రమం చేస్తున్నప్పుడు శర్మ గారు ఆ ఏదో చిన్న వాళ్ళకి ఆశీర్వచనం అందజేశాను. ఇటువంటి మంచి అవకాశం ఇస్తున్నందుకు తోపెల్ల శర్మ గారికి ఆ, గురుతుల్యులు నమస్కరిస్తూ, వారు కూడా వృత్తి ప్రవృత్తి వేరు. మరి వంశరీత్యా ఉన్న పాండిత్యం చాలా చాలా ప్రతిబింబం అవుతోంది. నిగర్వి సుమనస్వి 2 లక్షణాలు ఉండడం చాలా కష్టం. ఆ 2 లక్షణాలని పుణికిపుచ్చిన శర్మ గారికి నమస్కరిస్తూ, మాదేని చిన్న సహాయం ముందు ముందు ఎప్పుడైనా సరే మీరు నిస్సంకగా నన్ను పలకరించవచ్చు. తప్పనిసరిగా సాధ్యమైనంత మట్టుకు విషయం తెలిస్తే నేనే ముందుకు చొరవ తీసుకుంటాను. ఈ వేదికలో ఈరోజు అలంకరించబడిన పండితీ వర్గానికి అందరికీ నమస్కరిస్తూ సెలవు. ధన్యుడునండి, ధన్యుడు. ఇలా మీలాంటి పెద్దవాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ పని చేయగలుగుతున్నాం. ఇప్పటికీ 126 గ్రంథరాజాలని అనంత చందం ద్వారా విడుదల చేయగలిగా ఉంటే మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్లనే తప్ప నేను కేవలం నిమిత్త మాత్రమే. ఇన్ని పుస్తకాలు రిలీజ్ అయినా అందులో కనీసం నాది ఒక్క పుస్తకం కూడా లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు 10 మందే కావాలి, నేను కాదు. నా పద్యాలు కూడా ఎక్కడా మీకు ఈ దరిదాపుల్లో కనిపించవు. 10 మంది రాస్తే మాత్రం ఆ వేళ పొందే ఆనందం అంతా ఇంత కాదు. అందులో ఒక అద్భుతమైన పద్యం పడితే ఈవేళ ఇచ్చారు ఒకటి శ్లోకం. అందులో పదాలనే మణిపూసలుగా వాడుతూ దాన్నే కంఠపద్యంలో వేగంగా రాసేశాడు మన నిన్నకోట. ఎంత ఆనందం కలిగింది. ఆ తర్వాత కొద్దిసేపు మన వేదాల గాయత్రి గారు ఇంకా ఒకళ్ళిద్దరు రాశారు. చాలా ఆనందం వేసింది. రమారమి నా దగ్గర ఒక 70,000 పైచీలకు ఉంటాయి అమ్మో. సుభాషితాలు. ఇది నోబడి షోయింగ్ ఇంట్రెస్ట్. ఇచ్చ ఉన్న వాళ్ళు వ్రాయండి అంటే ఒకళ్ళిద్దరే అంటున్నారంటే మిగిలిన వాళ్ళకి లేదు అని అర్థమైపోతుంది కదా. అందు గురించే రాయండి అని పెట్టను. ఇచ్చగలవాళ్ళు రాయండి అంటారు. నాకెందుకు బలవంతం. అక్కడి నుంచి రెస్పాన్స్ 0 లెవెల్లో ఉండడంతో మానేహాను. నేనే రాసుకుంటాను. ఆ 70,000 ఎప్పుడో అప్పుడు కూర్చుంది. ఏమీ ఇబ్బంది ఏం లేదు నాకు. నేను నా కోసం కాదు, మిమ్మల్ని ఎలాగో అలా పైకి ఉద్ధరింపజేయాలి. మీ 10 మందిలోనూ మీ పేరు వెలగాలి. అది నా కోరిక. సరే, ఇక్కడితో ఇదంతా సెల్ఫ్ ఇంట్రడక్టరీ అవుతుంది కాబట్టి మనం ప్రకృతానికి వచ్చినట్లయితే ఈనాటి న్యాయ నిర్ణేతలు శ్రీమాన్ కంది శంకరయ్య గారు, బ్రహ్మశ్రీ నిస్సన్న అన్నగారు వీరి యొక్క న్యాయ నిర్ణేతలుగా ఉండి వారు ఇచ్చినటువంటి మార్కుల ప్రకారంగా గ్రేడింగ్ చేసి ప్రథమ బహుమతి చిరంజీవి వెన్నకోట విజయసాగర్ గారు, ద్వితీయ బహుమతి బ్రహ్మశ్రీ వేగిరాజు సాయి వరప్రసాద్ గారు, మరొక ద్వితీయ బహుమతి టీవీఎల్ గాయత్రి గారు, మరొక ద్వితీయ బహుమతి మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారు. అంటే ద్వితీయ బహుమతులు 3కి వచ్చాయి. అలాగే తృతీయ బహుమతులు మరలా ఈక్వల్ మార్కులతో 3కి. వేదాల గాయత్రీదేవి గారు, పెద్దాడ మల్లికార్జునరావు గారు, కోట పద్మనాభ శ్రీవాసు. వారు నాకు 3,000 రూపాయలు ఇచ్చారు కనుక ఇంకా 400 రూపాయలు మిగిలాయి. ఆ 400 రూపాయలని ప్రత్యేక బహుమతులుగా 200 చొప్పున ఇద్దరికి ఇచ్చే కంటే నలుగురికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 100 రూపాయలు చొప్పున శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు, లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు, ముదురుపాటి లలిత గారు, శ్రీమతి మాతా గంగా భవాని ఈ నలుగురు కూడా ప్రత్యేక బహుమతుల్లోకి రావడం జరిగింది. ఇక మిగిలినటువంటి వారు పోటీలో పాల్గొన్నవారు మరింగంటి శ్రీనివాస్ గారు, పేరు భార్గవి గారు, పఠానేని కార్తీక్, తిరువీధి శ్రీమన్నారాయణ, గరికపాటి ఉష, బేతపూడి ఇందుమతి,
శ్రీ నూకల శ్రీనివాస్ గారు, లక్ష్మీ సీత కానుకౌని. ఇలాగా 19 మంది ఈ నెలలో పాల్గొన్నారు. క్రిందటి వారం 24 మంది పాల్గొంటే మరి ఇంకేతనే ఈ వారంలో 5 తగ్గారు, 19 మంది అయ్యారు. సో ఈ పార్టిసిపెంట్స్ పెరగవలసింది పెరగడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఉత్సాహంగా రాస్తూ వస్తే పెరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఒక్కసారి ఆ ధ్రువపత్రాలను మీకు డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాగ రాదేమో కదా. ఆ. అయ్యా కనిపిస్తోందండి? కనిపిస్తుంది. అమ్మా కనిపిస్తోందా? కనిపిస్తుంది గురువు గారు. కనిపిస్తుంది. జూమ్ చేయాలి. చిన్నగా ఆ, జూమ్ డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి గురువు గారు. ఇదిగో చేశాను, ఓపెన్ చేసే పెట్టాను. కాదు, ఒకదాన్ని ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. అవన్నీ స్లైడ్స్ కదా, ఒకటి ఓపెన్ చేయండి. అవును, ఒకటి ఓపెన్ చేశాను సార్, నాకు కనిపిస్తోంది ఓపెన్ చేసింది. ఆ, అయితే మాకు ఈ కనిపించదు. షేర్ విండో మార్చండి. వెన్నకోట విజయసాగర్ గారికి లేదు, ఏనండి? స్లైడ్స్ సరే. అన్ని కనిపిస్తున్నాయి అంతే. ఆ, చిన్నగా సరే. ఓకే ఓకే ఓకే. అది వాటిని ఓపెన్ చేయాలి మీరు. ఇప్పుడు చూడండి. కనిపిస్తుంది. ఓకే, వచ్చింది గురువు గారు. ప్రథమ బహుమతి పొందిన వెన్నకోట విజయసాగర్ గారికి అభినందించు ప్రశంసాపత్రము. ధన్యవాదాలు ఎంత గురువు గారు. బాగుందో. పాదాభివందనాలు. భలే ఉంది. చాలా అందంగా ఉంది. ప్రశంసాపత్రం. ఈ నిజంగా కృషి విన్న నిష్టల గారి కృషికి మాత్రం అందరూ ఒకసారి అది ఎంత నిష్టల వారి బాగుందో. కృషి తప్ప మనదేం కాదన్నా, నిష్టల వారిది. చాలా బాగుంది గురువు గారు. ధన్యవాదములు. రెండవది ఇంకా వరుసలో చూడడం కుదరటం లేదు, నాకు వరుసగా పెట్టేస్తున్నాను, ఏమనుకోవద్దు. వచ్చిందండి? రాలేదు. గ్రూప్ లో పెట్టండి గురువు గారు. చేతకాని దాంట్లో పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇది ఎక్కడికి పోయిందో కనిపించట్లేదు. వచ్చింది. మీరు ఫస్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా బటన్ నొక్కితే నెక్స్ట్ కి వెళ్ళిపోతుంది. అవునండి, అలా రావటం లేదు. చేతకాని వాడి చేతిలో పడితే ఇలాగే ఉంటుందండి. అయ్యయ్యో, ఆ, మీకు చేత కాకపోవడం ఏమిటి సార్? లేదేవో అంటే చేత కాదు, కానీ చేతనైనంత వరకు దాన్ని ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నాల్లో ఏవో తేడాలు వస్తూ ఉంటాయి. మహాభాష్యం వారండి. వచ్చింది గురువు గారు. కనిపిస్తోందా తల్లిగా? వచ్చింది గురువు గారు. వస్తుంది గురువు గారు. బాగుంది. తర్వాత టీవీఎల్ గాయత్రి కనిపిస్తోందా? వచ్చింది గురువు గారు. కనిపిస్తున్నారు. ద్వితీయ బహుమతి. తర్వాత ద్వితీయ బహుమతి శ్రీ వేదరాజు సాయి వరప్రసాద్ గారు. వారు రాసినటువంటి ఎవరైతే రాశారో ఆ సెలెక్ట్ అయినటువంటి పద్యాన్ని కూడా అందులో పెట్టడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అవును గురువు గారు. ఇటొచ్చి వీటిని ముద్రించి మీకు అందజేసే అవకాశం లేదు కాబట్టి దీనిని మీరే దయచేసి కలర్ ప్రింట్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చాలా బాగుంది గురువు గారు. చాలా బాగుంది. ప్రశంసా పత్రం మాత్రం ఈసారి అసలు అదిరిపోయింది. సూపర్ ఉంది. రంగు భలే రంగు. అసలు నిజంగా నిష్టల వారికి అసలు మీరు అందరూ కూడా ప్రింట్ అవుట్ తీసుకోండి. అసలు ఎంత ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవచ్చు హాయిగా. ఎంత అంటే ఫోటో తీస్తాను, బాగుంది. ఫోటో ప్రింట్ వేయించుకునేటటువంటి షీట్ మీద వేయించుకుంటే దళసరిగా బాగా వస్తుంది. తర్వాత కోట పద్మనాభ శ్రీవాసుకి గారు, ఆ తర్వాత మల్లికార్జునరావు గారు, డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారు. అమ్మ మీరు సభలో ఉన్నారు, మీరును మన వేగరాజు వారు, విన్నకోట వారు ముగ్గురికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. తర్వాత బేతపూడి ఇందుమతి సాధారణం, గరికపాటి ఉష సాధారణం, కానుకలలో లక్ష్మీ సీత సాధారణం. అంటే వీళ్ళు పార్టిసిపెంట్స్. మరింగంటి శ్రీనివాస్, డాక్టర్ నూకల శ్రీనివాసరావు, పఠానేని కార్తీక్, పేరి భార్గవి, శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రత్యేక బహుమతి. అయ్యా అభినందనలు సత్యనారాయణ గారు. నమస్కారం. మీరు కూడా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మరో ప్రత్యేక బహుమతి పొందిన వారు శ్రీ లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు, మరొకరు శ్రీమతి మాతా గంగా భవానీ దేవి గారు,
ఆ నుదురుపాటి లలిత ఈ మధ్య కాలంలో ఒక 6-7 నెలల క్రితం జాయిన్ అయ్యారు కూడా. నుదురుపాటి లలిత గారిని భీమవరం మీద ఉంటారు. వారు ఈ నలుగురు ప్రత్యేక బహుమతులు పొందినవారు. ఈ తిరువేది శ్రీమన్నారాయణ గారు సాధారణ బహుమతి. ఇవి ఇంతవరకు మనం పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క వివరములు. అయ్యా వెన్నకోట వారు మీ అభిప్రాయం చెప్పండి. ప్రథమ బహుమతిని మరలా అంటే ఇప్పుడు రెండో భాగాన్ని క్లిక్ చేస్తే అందరూ వస్తారు. ఆ ఆ వెన్నకోట వారు గ్రూప్ లో పెట్టండి, రెండో భాగాన్ని క్లిక్ చేస్తే అందరూ వస్తారు అని. అలాగే గురువు గారు ఇప్పుడే పంపిస్తాను. ఇప్పుడు మీరు రెండో భాగం క్లిక్ చేస్తేనే కదా వచ్చారు. అవును గురువు గారు ఇప్పుడే పంపిస్తాను. పంపిస్తున్నా గురువు గారు. గురుగారు సమస్య ఏముందా? అయ్యా సమస్య ఏమనుందా? సమస్య ఏమీ లేదు, జనాలు వస్తారేమో, నాగేను అంతకన్నా ఏం కాదు. సరే మనం కానిచ్చేద్దాం. మీరు నరసింహం గారు మీరు మాట్లాడేసేయండి, నా వెన్నకోట వారు మీరు మాట్లాడేసేయండి. తర్వాత గాయత్రీదేవి, ఇదేంటి గాయత్రీదేవి గారు వచ్చి వెళ్ళిపోయారు. ఆ, వెన్నకోట వారు మీరు మాట్లాడండి. అలాగే గురువు గారు. అలాగే గురువు గారు. గురువు గారి ఆశీస్సులతోటి మనకి ఈ మహదవకాశం లభించినది. తద్వారా హంసగీతి గారు మనకి దయచేసి ప్రతిరోజు ఒక సమస్యని ఇవ్వటము, సమస్యో వర్ణనాంశము ఏదో ఒక రకంగా మన చేత పద్యం రాయిస్తున్నారు. ఇది ఆ చెప్పాలంటే ఒక రకంగా ఎందుకని అదృష్టం అంటే నిన్న అన్నట్లుగా అసలు పద్యం రాసేవాళ్ళు తక్కువ, ఒకళ్ళు రాస్తే ఒకళ్ళు వినేవాళ్ళు చూసేవాళ్ళు తక్కువ, అందులో తప్పులు చూసేవాళ్ళు. అలాంటిది మన అనంత చంద సభ్యులలో ఈ సమూహంలో గురువు గారి దయ వలన చాలా అద్భుతంగా నడుస్తుంది. మనం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప గురు సాన్నిధ్యం లభించదు. ఆ సాన్నిధ్యం లభించినా కూడా గురు కృప లభించడం కష్టం. మనకి గురువు గారు ఇందాక చెప్పినట్లుగా ఎక్కడెక్కడి నుంచో వెతికి మరీ పదాలను తీసుకొచ్చి మనకు నేర్పుతున్నారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని తక్కువ ఒక్కో ముందు పద్యం రాస్తే అప్పుడు మనం ముందుకు మనం వెళ్ళగలుగుతాము. ఈ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మరికొన్ని మాసములు, ఇంకా ఎన్నో మాసములు నడుపుతూ ముందుకి గురువు గారు ఆశీస్సులుగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం చెప్తున్నాను. మీకు అభినందనలు అండి, హ్యాట్రిక్ కొట్టారు. ధన్యవాదములమ్మా. ధన్యవాదాలు. క్రికెట్ భాషలో అంటారు హ్యాట్ ట్రిక్ ఏదో అంటారు. హ్యాట్రిక్ 3 వికెట్లు తీస్తే హ్యాట్రిక్ గురువు గారు. వెన్నకోట వారు పర్మనెంట్ ఫస్ట్ అండి, ఎప్పుడు పర్మనెంట్ ఫస్ట్. అలాగని మనం అనడానికి లేదు, వెనకాల వస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసేలాగా మన పద్యం రాయాలి కదా. అంటే ఇక్కడ దీని మీదే మా ఇద్దరికి కొంచెం డిస్కషన్ కూడా జరిగింది.
ఆ, ఆ మాత్రం శక్తి ఆ, కూడా ఆ, ఉండాలి కదండి. ఆగండి ఆగండి. ఒక నిర్ణయం చెయ్యాలంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలా వద్దా? ఏమండి వేదరాజు ప్రసాద్ గారు, అండి అవును. మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఎందువల్ల తీసుకున్నాము అనడానికి దానికి ఒక బిహైండ్ ది కట్టిన ఒక రీజన్ ఉండాలా వద్దా? ఉండాలండి అవును. ఇప్పుడు వెన్నకోట వారికి ఫస్ట్ ఎందుకు ఇచ్చారు? నా దగ్గర ఇదిగో ఇద్దరు న్యాయ నిర్ణేతలు వేసిన మార్కులు నా దగ్గర ఉన్నాయి. ఫలానా వాడికి థర్డ్ ఎందుకు ఇచ్చారండి? నా దగ్గర మార్కులు ఉన్నాయి. రైట్. అస్తమానం వీళ్ళకే వస్తున్నాయండి అని చెప్పి రాని వాళ్ళకి ఇవ్వచ్చును కదా అనే ఒక సందేహం ఒకటి వెలబుచ్చారు. పట్టుకొచ్చి అక్కడ పెట్టేహాను అనుకుందాం, ఫస్ట్ ప్లేస్ లో పెడతా. అసలు అసలు ఈ ప్రైజుల్లోనే లేనటువంటి వ్యక్తి పేరు పట్టుకొచ్చి ఫస్ట్ ప్రైజ్ లో పెట్టేహాను. వాళ్ళ పద్యం మీరు అందరూ చదివే ఉన్నారు. ఆ ప్రథమ బహుమతి పొందే స్థాయిలో ఆ పద్యం ఉందో లేదో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను అలా అనౌన్స్ చేయడం ధర్మం అవుతుందా? పెద్దవాళ్ళు చెప్పాలి నాకు. కాదు. నేను ఎవరు ఎంత బాగా రాస్తే మార్కులు వచ్చిన వాళ్ళకే కదండి. త్యాగరాజు ప్రసాద్ గారిని, మన బులిశెట్టి వారిని, గాయత్రి దేవి గారిని అడుగుతున్నాం ముగ్గురు. మాకైతే డౌట్ లేదండి. అయ్యో మార్కులను వాళ్ళకి బట్టే కదా గురువు గారు. అయ్యో వాళ్ళకి బహుమతులు రావటం లేదని పట్టుకొచ్చి నేను అనౌన్స్ చేయడం ఎంతవరకు ధర్మం అవుతుంది? నాకు నా దగ్గర బేస్ లేదు. ఓన్లీ బేస్ ఏంటంటే పాపం వాళ్ళకి రావటం లేదు కాబట్టి ఇచ్చానండి అన్నది అవుతుంది. ఎంతవరకు దాన్ని సమర్థిస్తుంది సమాజం? అది ధర్మం కాదండి, అధర్మమే. సో ప్రాతిపదిక చేతే రావాలి. నాకు వేదాల గాయత్రి గారు అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన్ని ఆవిడకి ఫస్ట్ నేను అనౌన్స్ చేసేయగలనా? మరింగంటి శ్రీనివాసు ఇష్టమే నాకు. మరింగంటి శ్రీనివాస్ పేరు పెట్టేయచ్చును కదా. సో మార్కులే క్రైటీరియా. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు అసమర్థులు కాదు. కంది శంకరయ్య గారు కానీ మిస్సన్న గారు కానీ వారిని మనము దీనికి మార్కులు వేయడానికి అసమర్థులు అని అంటే మారుస్తాను. చెప్పండి ఎవరైనా. అయ్యో భలే వాళ్ళే అయ్యో గురువు గారు. అటువంటిది ఏం లేదు. వారి సామర్థ్యాన్ని మనం కొలవలేం. కాకపోతే వీళ్ళు రాయడం మెరుగుపరుచుకోవాలి. అది ఎవరైతే పోటీకి రాస్తున్నారో వాళ్ళు ఇంకా బీట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమిటంటే చెప్తా, ఆ ఇచ్చినటువంటి సమస్యని సాధారణంగా అందరూ పూరించే విధానంలో కాకుండా కొంచెం ప్రత్యేక విధానంలో దాన్ని పూరించడానికి ప్రయత్నించడం. అప్పుడు గెలుస్తారు. మీకు 2 రోజులు సమయం వచ్చింది కదా. ఏమిటి ఈ రకంగా అంటే ఆ ఇవ్వబడిన సమస్యకి ముందర అంటే 3వ పాదం చివరిలో 1-2 అక్షరాలు కలవడంతో దీని అర్థం మారిపోతున్నారు. అలా చేయదు. పద విచ్ఛేదము అంటారు. శబ్ద విచ్ఛేదము, శబ్దాన్ని విచ్ఛేదన చేసి పుట్టించడం, పదాన్ని విచ్ఛేదన చేసి పుట్టించడం, లేదా క్రమాలంకారంలో తీసుకెళ్ళి వ్రాయడం. లేకపోతే ఓ శకారుడు మాట్లాడాడనో ఓ తాగుబోతు మాట్లాడాడనో అలా పెట్టాడు. ఏమిటమ్మా లోకంలో ఎక్కడా లేనిది ఇలాంటి సమస్య ఏంటి తల్లి, నీకే వచ్చింది సమస్య అని చెప్పి ఆ ఇచ్చిన సమస్య ఇచ్చిన వాళ్ళ మీద నెట్టేస్తూ రాయడం. ఇలాగ రకరకాల చిట్కాలు ఉపయోగించడం. ముఖ్యంగా ఆ 3 పాదాలకి 4వ పాదానికి కనెక్టివిటీ లేకుండా రాస్తే ఎక్కడ ఎవళ్ళు దాన్ని మెచ్చుకోరు. ఆ కనెక్టివిటీని తీసుకురావడంలోనే మీ మేధావిత్వం ఆధారపడుతుంది. కొంచెం ఆ దిశగా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. రాకపోవడం అనే సమస్య లేదు. ఆ ఆలోచన చెయ్యకపోవడం వల్ల రాలేకపోతున్నారు కానీ వ్రాయలేక కాదు. ఒకటి వదిలేసుకోండి, ఈజీగా అయిపోవాలనే సిద్ధాంతాన్ని వదిలేయండి ముందర. నథింగ్ ఈజ్ ఈజీ. సులువు అనేది లేదు. ఇప్పుడు మీరు రాసిన పద్యమే సులువుగా ఏం వచ్చేట్లేదు కదా. ఎన్ని తప్పులు తడకలతో వచ్చినా అది కూడా సులువుగా ఏం రావట్లేదు కదా. 1 గంట 2 గంటలో కుర్చీ పడితే వస్తుంది కదా. సో సులువు అనేది లేదు. ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టపడండి, అద్భుతాలు మీరే సృష్టిస్తారు. అది నమ్మండి. సో తర్వాత ద్వితీయ బహుమతి వచ్చిన వాళ్ళల్లో మన దగ్గర ఉన్న వాళ్ళల్లో ఆ మొట్టమొదటి ద్వితీయ బహుమతి శ్రీ
వేప వేప కాదు సారీ వేగిరాజు సాయి వరప్రసాద్ గారు. అయ్యా మీ అభిప్రాయాలు చెప్పండి సార్. నమస్కారం అండి. అంటే శ్రీ తృతీయ గురుభ్యో బహుమతి నమః. ఆ ద్వితీయ బహుమతి ముగ్గురికి వస్తే అందులో ప్రథములు మీరు. నాకు చాలా సంతోషంగా ఉందండి. నా ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే రోజుకు ఒక పద్యం రాయాలని మీరు చెప్పారు, మా అంతకు ముందు గురువు గారు కూడా చెప్పారు. అయితే ఈ సమస్య ఇచ్చినప్పటి నుంచి నాకు కనీసం రోజుకు ఒక పద్యం రాసే స్ఫూర్తి అయితే అలవాటు కలుగుతుంది. అలవాటు చదువుకున్నా లేకపోతే మర్చిపోతున్నాం, మన ఈవెన్ గణాలు కూడా మర్చిపోతున్నాను నేను. సో ఆ స్టేజ్కి వచ్చేసాం, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, మిగతా డే టు డే అఫైర్స్ లో పడి ఈ పద్యానికి మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాము. ఈ సమస్య పూర్ణం వచ్చినప్పటి నుంచి కొంచెం మెదడుకి కూడా మంచి పని తగులుతుంది. ఆ మన వెన్నుకోట వారు వీళ్ళు సాల్వ్ చేసే పద్ధతి అది చూస్తుంటే నేర్చుకోవాలనిపిస్తుంది. తప్పకుండా ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. అందుకని ఇందులో చేరినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు బహుమతి గెలవాలనే ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదండి ఆ నాకు. మాట అనొద్దు. అంటే అక్కడ ఊరికే బహుమతి అనడానికి ఊరికేదో 500, 400, 300, 200 అంటే అది కాదండి, ఫైనాన్షియల్ కాకుండా. అంటే ఒక 2 రకాలండి ఇక్కడ. ఈ వేగిరాజు సాయి వరప్రసాద్ లాంటి వారే లటక్కని సెకండ్ ప్రైజ్ పట్టుకుపోయారు, నేనెందుకు ప్రయత్నించలేను అనేటటువంటి ఒక స్పర్ధ మిగిలిన వాళ్ళలో కలగజేస్తుంది. మీరు అదే కోరారు అండి, నేను ఇప్పుడు కరెక్ట్ బొజ్జటి అండి. సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రైజ్ని కోరిన వాళ్ళు కాదు, ఎవరు కాదు ఇందులో ఉన్నవాళ్ళు. ఏ ఒక్కరూ ప్రైజ్ కానీ ఒక స్థానంలోకి వెళ్ళాలనేటువంటి ఒక కాంపిటీషన్ రావాలి కదా. అవునండి, కరెక్ట్. వాట్ ఈస్ సో పాజిటివ్ ఫైట్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఫైట్. అదే అండి, అందుకనే నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను, నేనే పద్యం రాయగలిగితే ఇంకెవరైనా రాయొచ్చని. అయ్యో అందుకని మీరు చాలా బాగా రాస్తారండి. అంటే చూడండి, నేను ఒక 40 సంవత్సరాలు తెలుగు నుంచి దూరంగా ఉండి వేరే చోట పనిచేసుకుని ఎప్పుడు తెలుగు మాట వినని చోట ఉన్నాను నేను. అలాంటి వాడిని, నాకు తెలుగు పదాలన్నీ కూడా ప్రతిదీ కొత్త నాకు. ఇప్పుడు మేము పద్యాలు చదువుతుంటే అందులో వచ్చే ప్రతి మాట కూడా నాకు ఒక ఇన్పుట్ అవుతుంది. లక్కీగా మా తమ్ముడు రాస్తున్న పద్యాలు నేను చదువుతూ ఉంటాను కాబట్టి అది నాకు ఒక డిపాజిటరీ లాగా తయారవుతుంది. సో అది కొంచెం సహాయంగా ఉంటుంది కాబట్టి నాకు కొన్ని పదాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి కాబట్టి రాస్తున్నాం. కానీ లేకపోతే పద్యం రాయడం నిజంగా చాలా కష్టం అండి. అది గురువు గారి కృపమూలాన్ని మనకి ఎప్పుడైనా, లేకపోతే సరస్వతి దేవి కృపమూలాన్ని రావాల్సింది. కానీ మన కృషి చేస్తూ ఉంటేనే మనకు వస్తుందని నా ఉద్దేశం. సో ఈ కృషిలో నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా చాలా, అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళ పద్యం కూడా నేను చాలా సీరియస్గా చదువుతాను. ఎందుకంటే ప్రతి వాళ్ళ పద్యంలో కూడా ఏదో కొత్తదనం ఉంటుంది, కొన్ని కొత్త పదాలు ఉంటాయి. సో అవి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటాయి కాబట్టి మైండ్లో మనకు ఒక విధమైన రిపాజిటరీ లాగా ఉంటుంది. ఆ పదాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ టైం మనం వేరే ఎప్పుడైనా ఏదైనా పద్యం రాసేటప్పుడు మనకు అది ఉపయోగం వస్తుంది. గురువు గారు అన్నట్టు నాకు అన్వయంలో కొంచెం అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఆలోచించి తీసుకొస్తూ ఉంటే వస్తుందండి మెల్లిమెల్లిగా. ఇప్పుడు అది దాంట్లో కృషి మీద నిరంతరంగా ఉంటుంది. వెన్నకోట వారు ఏదో ఒక విధానంలో ఆయన పద్యం రాశాడు, కరెక్ట్. ఆ విధానం చూసిన తర్వాత మీకు ఆలోచన వచ్చి ఇంకో విధానంలో రాస్తారు. ఆయనలాగే కాకుండా కొంచెం సపోజ్ ఆయన 2 అక్షరాలు ఏవో కలిపి ఒక కొత్త పదాన్ని సృష్టించి రాశాడు అనుకుందాం, అది విధానం కదా. ఆ పదాలే కాకుండా వేరే ఇంకో 2 అక్షరాలు కలిపి మీరు తయారు చేస్తాను కదా. అందుకని నేను రాసే వరకు వేరే పద్యాలు చదవనండి. నేను రాసి నా పద్యం అయ్యే వరకు, అంటే నాకు నా పద్యం అయ్యే వరకు నేను అసలు మిగతా ఎవరు చదవనండి. కన్ఫ్యూజన్ అవుతుంది కదా మనకి. రాసేసిన తర్వాతే చూడాలి తర్వాత అప్పుడు, ఎందుకంటే ఇందులో ఐడియా కన్ఫ్యూజన్ లేకుండా ఆ తర్వాత నేను రాసింది విడిగా ఉందా లేదా అనేది చూసుకుంటాను. మీరు చాలా బాగా రాస్తున్నారు సార్. మీరు వెంటనే కూడా చాలా తొందరగా రాస్తున్నారు. వేగంగా వస్తున్నాయింది. అవును, నా స్వానుభవాన్ని మేము ముందు ఉంచుకున్నాను. చెప్పండి. అంటే 15 ఏళ్ల మాట, ఇంచుమించు 15 ఏళ్ల క్రితం, 2010 ఆ టైంలో శంకరాభరణంలో
ఆయన 12/1, 12/2 ఆ టైంలో రిలీజ్ అయ్యేది. అంతవరకు అలాగా ఆ బ్లాగ్, ఇప్పుడు మళ్ళీ ముఖపుస్తకాలు కాదండి, బ్లాగ్ ఇది. ఆ బ్లాగ్ ఓపెన్ చేసి ఎప్పుడు పడుతుందా అని కూర్చుని పడిన వెంటనే అట్ మోస్ట్ ఫస్ట్ పూర్ణ నాదవ్వాలి, తప్పితే రెండో పూర్ణ 12/5 కల్లా పడిపోయింది. సో ఇతరుల పూర్ణాలు చూసేటటువంటి అవకాశం అక్కడ నాకు లేదు. ఎందుకంటే నేనే ప్రథమంగా అయినప్పుడు నా ముందరే ఉంటుంది, ఉండదు. నేను రెండోది కింద వెళ్ళినా నేను పోస్ట్ చేసిన తర్వాత కదా కనిపించేది ఇది మొదటి ఇంకోటి. పోస్ట్ చేసిన ముందర ఏం కనిపించదు కదా, నా పద్యం రాసిన తర్వాత కదా చూసేది. అందువల్ల ఇతరుల పద్యాలు చూసే అవకాశం నాకు లేదు. అంత పోటీగా అప్పుడు జరిగిందండి, అంటే నేను బతుకున్న రోజుల్లో. సో అంత పోటీగానే ఇప్పుడు మేము రాస్తున్నాం అండి ఇప్పుడు. అవునండి, మీరు చాలా ఫాస్ట్ రాస్తున్నారు. అయితే ఒక సంతోషకరమైన మాట ఏమిటంటే అందరూ కూడా సమస్యాపూర్ణ పొరపాటును ఒక రోజు పెట్టకపోతే ఏ ఇంకా పెట్టలేదు, 5 అయిపోయింది, ఏ ఇంకా పెట్టలేదు అనే కామెంట్స్ చూసి నేను ఎంతలా మన వాళ్ళు దీనికి అలవాటు పడ్డారో అక్కడ నాకు అర్థమైంది. సో అందుకని మీకు హంసగీతి గారికి అయితే హృదయపూర్వక అభినందనలు. ఇందులో నా శ్రమే లేదు. హంసగీతి, ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు, ఆ తర్వాత మీ యొక్క మార్కుల్ని క్రోడీకరించుకుని టోటల్ చేసి గ్రేడింగ్ ఇవ్వడం వరకునే నా పని. మిగిలిందేమో ఈ సర్టిఫికెట్లు తయారు చేయడం అంతా కూడా మా నచ్చడం గారు వీళ్ళదే శ్రమ, నాది కేవలం నిమిత్త మాత్రం అంతే. కానీ మీరు గురుగారు మీ ఓవర్వ్యూ ఉంటుంది, మాకు అది ఎప్పుడు మాకు కనిపిస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. ఆ పద్యం మీరు చూసారనేంత వరకు మేము డెలీట్ చేయటం లేదు అసలు. సో అందుకని ధన్యవాదాలండి. ఈవేళ నుంచి నేను కూడా గ్రూప్ లో ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాను. ఖచ్చితంగా యాక్టివేట్ అయ్యి కామెంట్స్ అవి చేస్తూ ఉంటాను. దోషాలు ఉంటే దోషాలు చెప్తూ ఉంటాను. అంటే ఇంకొంచెం మిమ్మల్ని శైలి పట్టడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత అమ్మా నమస్కారం అండి. నమస్కారం. ఆ ద్వితీయ బహుమతిలో టీవీఎల్ గాయత్రి రాలేదు, మహాభాష్యం వారు రాలేదు. తృతీయ బహుమతిలో ప్రథమురాలైనటువంటి అమ్మ డాక్టర్ వేదాల గాయత్రి గారు మీరు. నమస్కారం అండి అందరికీ. విజేతలందరికీ అభినందనలు. ప్రతినిత్యము కూడా మన సమూహంలో సమస్య పోరాటాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. అందరికీ మార్గదర్శకంగా తప్పులు దోషాలని చూపించి సవరణలు చేయిస్తున్న విజయసాగర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. అందరూ కూడా ఇందులో ఇంకొకరు ఉన్నాడండి, మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి ఇంకో తెరవెనుక వ్యక్తి డాక్టర్ మన జొన్నలగడ్డ శ్రీనివాస్. చాలా మందికి పీకిల దాకా కోపం ఉంటుంది వాడంటే. ఎందుకంటే అతను ఎప్పుడో చాలా ఉంటుంది, వెటకారంగా ఉంటుంది. ఓహో ఇక్కడ కృతం వస్తుందన్నమాట నాకు తెలియదు. ఇలా కొంచెం వెటకారంగా పెడుతూ ఉంటాడు, గుర్తుకున్నట్టుగా ఉంటాడు డైలాగ్. అది అతని స్వభావం, కానీ లోపల ఏం కాదు. అవధానిని కదండి, అవధానిని గారు కదా, మీకు ఆ మాత్రం తెలీదా అన్న ఉద్దేశంతో చెప్పానండి అంటే డైలాగ్. అది ఎవరి మీద పడిందో అర్థమైంది. మంచి సరదాగా ఉంటారు ఆయన, ఇట్లా వేస్తూ ఉంటాడు. సరదా. దాన్ని సరదాగానే తీసుకోండి. కానీ మిత్రులందరికీ ఒక మాట చెప్తున్నాను, అతను ఒక లోపంగా ఉటంకించాడంటే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ దృష్టితోనే చూడండి. జొన్నలగడ్డ శ్రీనివాస్ ఒక మాట అన్నాడంటే అతని సూత్రాన్ని చెప్పలేడు. అక్కడ ఈ సూత్రం చేతి ఇది దోషమని గమ్ముని చెప్పలేడు, కానీ ఏటో తేడాగా ఉందండి ఇక్కడ అంటాడు ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా పరిశోధన చేస్తే ఖచ్చితంగా 99% తేడా ఉంటుంది. ఆ దృష్టితో పరిశీలన చేసుకోండి. అమ్మా చెప్పండి, మీ మాట కట్టించాను. అంతేనండి. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. మీరు మీ అబ్బాయి వివాహం అయ్యేదాకా మీరు ఫ్రీ అవ్వరు, అటు గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అంటే మీరు కూడా అప్పుడప్పుడు దోషాలు కనిపిస్తుంటే చెప్తారని. తర్వాత వారు ఆ తృతీయ బహుమతిలో ద్వితీయ స్థానం పొందిన పెద్దాడ మల్లికార్జునరావు గారు ఇప్పుడు వచ్చారు. ఆయన అయ్యా మీ అభిప్రాయం చెప్పండి.
పెద్దాడ మల్లికార్జునరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ అభిప్రాయం. బాగా నడుస్తుందండి. వినపడుతుందండి? వినిపిస్తోందండి, చెప్పండి. ఓకే అండి. మంచి, చాలా రోజు కాకపోయినా ఒక రోజు విడిచి రోజు మొత్తం మీద పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అంటే రిజల్ట్స్ ఇప్పుడు మీరు చెప్పాకనే విన్నాను. నేను ఇందాక బస్ స్టాండ్ కి అమ్మాయిని వాళ్ళని పంపించడానికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడే వచ్చి 5:45 రెండవ భాగం అని అన్నారు. అందులో జాయిన్ అవుదాను. ఇప్పుడు జాయిన్ అయ్యా. తృతీయ బహుమతిలో నాకు రెండవది వచ్చినందుకు ధన్యవాదాలండి. మిగతా విజేతలందరికీ అభినందనలండి. చాలా బాగా నడుస్తుంది కార్యక్రమం. విజృంభించి రాయండి. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఇంకా సంతోషం. తర్వాత తృతీయ బహుమతిలో తృతీయ స్థానం పొందిన కోట పద్మనాభ శ్రీనివాసరావు గారు రాలేదు. తర్వాత ఈ ప్రత్యేక బహుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి శ్రీ మన బొలిశెట్టి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారాలండి. గురుభ్యో నమః. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను రాసే రాతకు కూడా ప్రత్యేకించి ఒక గుర్తింపు కలుగుతుందా అనేదే డౌట్ నాకు. ఎందుకంటే నా మీద నాకే నమ్మకం లేదు. నేను ఏ సమస్య పూర్తి చేయబోయినా కూడా ఒక్కోసారి కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి నాకు. అందుకని ముందు రాశారు, ఏమి రాశారో చూసుకొని నా స్టైల్లో నేను రాస్తాను తప్ప అది నా టైప్ రైటింగ్ కూడా ఆ మాత్రం గుర్తింపు వచ్చిందంటే పర్వాలేదు, నాకు ధైర్యం. రహస్యం చెప్పకూడదు, కానీ తృతీయ బహుమతి పొందినటువంటి వారికి 38 మార్కులు వచ్చాయి. ప్రత్యేక బహుమతిలో ప్రథమ స్థానం వచ్చిన బొలిశెట్టి వారికి 37 మార్కులు వచ్చాయి. ఒక మార్కులో తేడా అక్కడ. ఓహో, బాగుంది గురువు. తేడా ఈయన అంటే చెప్పకూడదు. పెద్దాడు వారికి 38 వచ్చాయి. ఎంతకండి? అవుట్ ఆఫ్ 50 మార్కులకి. 50 మార్కులు అండి. బాగుంది. పాతిక వచ్చండి. ఒక న్యాయ నిర్ణేత 25 ఇస్తారు, ఇంకో న్యాయ నిర్ణేత 25 ఇస్తారు. రెండు కలిపితే 50కి అవుతుంది. 50కి వచ్చిన మార్కులు 100కి కాదు. ఇట్ ఇస్ నాట్ ఫర్ 100. అంటే దీన్ని డబల్ చేసుకున్నప్పుడు మీకు పర్సెంటేజ్ ఇస్తుంది. 37 అంటే 74 అయింది. అంటే 74% వచ్చింది. అంటే డిస్టింక్షన్ లోనే వచ్చినట్టే లెక్క కదా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్ గా ఐ షుడ్ నాట్ అనౌన్స్ ది మార్క్స్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ 44, ఫస్ట్ సెకండ్కి వచ్చేసరికి 41, 44, 41. అక్కడ 3 అయ్యేది. 3 మార్కులు తేడా ఉండడం వల్ల ఆ ఫస్ట్ ప్రైజ్ని బ్రేక్ చేసే ఛాన్స్ లేదు. కనీసం 44 ఆయనకు వచ్చి 43కి ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడ ఏదో చేస్తున్నాం. దర్జాపుల్లో లేరు. కాబట్టి ఈ 3 నెలల నుంచి కూడా ఫస్ట్ ప్రైజ్ని బ్రేక్ చేయటం లేదు. సెకండ్స్ని 3, థర్డ్ని 3 కింద చేసి ఈ స్పెషల్స్ 4 కింద చేశారు. అంటే 1 మార్కే తేడా. అంటే పైకి ఎదిగే అవకాశం చాలా మంది మీకు వచ్చి నెల. అది నేను చెప్పింది మీకు. చెప్పండి సత్యనారాయణ గారు. జొన్నలగడ్డ గారు రాకపోయినా మన బొలిశెట్టి సత్యనారాయణ గారు మరో జూనియర్ జొన్నలగడ్డ గారు ఆ జూనియర్ జొన్నలగడ్డ అన్ని సందేహాలు ఎలువెత్తుతూ ఉంటారు. ఆయన కూడా తీసుకోవాలి. వారు చెప్పింది సందేహం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. ఆయన ఏం వ్యాకరణలో చదువుకోలేదు కాబట్టి ఫలానా దాని ద్వారా తప్పో ఇంకోటో ఆయన చెప్పలేరు. కానీ ఆయనకు ఏర్పడిన సందేహాన్ని అక్కడ వ్యక్తం చేస్తారు. కానీ అది చాలా ఉపయోగం. ఉపయోగం గురువు గారు. ఎందుకంటే నేను ఇక్కడ వీళ్ళని ఏం చేస్తా అంటే వీళ్ళు చూస్తారని వదిలేస్తాను. అక్కడ బేసిక్స్ ఉన్నవాళ్ళు మన అనంత పద్యశాలలో వాళ్ళకి చెప్తా ఉంటాను. ఇక్కడ వచ్చి బాగుందని పెట్టేస్తా అందరికి. అంటే మీరు పూరణ చేశారు, బాగుంది అని పెడతా. తర్వాత నాకు కనిపిస్తే గబుక్కుని చెప్పేస్తాను, లేకపోతే గమ్మున ఊరుకుంటా. లేకపోతే ఈ బోలిశెట్టి గారు, మహాభాష్యం గారు, వెన్నకోట గారు వీళ్ళందరూ కూడా నిజంగా ఎవరిదైనా దాంట్లో తప్పులు ఉంటే చెప్తున్నారు. గురువు గారు చక్కగా దిద్దుకుంటున్నాము.
అంటే వాళ్ళనే కాదు, నేను ప్రతి వాళ్ళు చేయమని చెప్తాను. మీకు ఏ సందేహం అక్కడ కనిపించినా చెప్పండి అంటాను. చాలా అది మంది దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే అంటే నాకేమిటి ఉపయోగం అనే పాయింట్ లోనే ఉంటారు. చాలా తప్పు. ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళకే వాళ్ళ విద్య అభివృద్ధి చెందుతుంది. అవును గురు. క్వశ్చనింగ్ చేయడం ద్వారా మీ నాలెడ్జ్ పెరుగుతుంది. మాకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? మిమ్మల్ని అందరినీ తోమడం వల్ల. మిమ్మల్ని తోమాలంటే అది ఏమిటో చూడాలి కదా, వెనకాల పుస్తకాల మీద తిరగేయాలి కదా. ఇప్పుడు ప్రయోజనం మీకు కలిగిందా, మాకు కలుగుతుందా? సింపుల్ మీకే లాజిక్. గురుగారు. సింపుల్. అవును ఎవరు చేస్తే వాడికి, నీకంటే నాకని కాదు. అవును ఆ పని ఎవరు అవును చేస్తారో గురుగారు. వాళ్ళకి. వాళ్ళకి రంధ్రాన్వేషణ అని కాదు, ఆ పద్యంలో మీకు వచ్చినటువంటి డౌట్ ప్రతి వాళ్ళు చెప్పాలి. అక్కడ చెప్పినప్పుడు మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ముందర ఆలోచిస్తారు కదా, ఆ పద్యాన్ని చదివి ఆలోచిస్తారు కదా. నా పద్యం వరకునే నాకు చాలు, మిగిలిన వాళ్ళు గొడవ నాకు అనవసరం. ఈ సాధారణమైనటువంటి మానసిక స్థితిలోనే చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ ఉపయోగం లేదు. ఇంకొకటి గురుగారు, రాసిన వాళ్ళందరూ పూరణలు. ఇంకో రాసిన వాళ్ళకి కనీసం ఒక ఏమోజీ పెట్టండి. మీరు బాగుంది బాగుండలేదని చెప్పక్కర్లేదు. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి, లేకపోతే ఒక చిన్న ఏమోజీ పెట్టండి. ఎందుకంటే రాసిన ఏదైనా వాళ్ళు అందరూ మనము మనము మనకి మనకి ప్రతివాడు మనకి నమస్కారం పెట్టాలి, మనం ఎవరికి పెట్టాలి. మన పద్యాన్ని ప్రతివాడు మెచ్చుకోవాలి, ఎవడి పద్యాన్ని మనం మెచ్చుకోము. ఉన్నారు మన దాంట్లో. మెచ్చుకోకూడదు, ఉండకూడదు. కనీసం ఒక చిన్న మన ఏమోజీ దాంట్లో పెట్టాలి. ఒక్క నిమిషం, మన దాంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళ పద్యాన్ని మెచ్చుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలను ప్రత్యేకంగా పెడతారు. అలాంటి వాళ్ళకి ఎందుకు మీరు చప్పట్లు కొట్టేసుకోవాలి? అవసరం లేదు కదా, గ్రహించే ఉంటారు. అంత అవసరమే ఉంది. 10 మంది కోసం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంతేకాకుండా 10 మంది కోసం ఈ శరీరం కదా. 10 మందిని ఉత్సాహపరచండి. ఉత్సాహపరచడం ద్వారా మనము ఉత్సాహితులం అవుతాము. అది అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం. బాగోలేని దాన్ని బాగుందని అనకండి. ఓ మాస్టర్ బాగున్నా, కొంచెం బాగున్నా బాగా రాశారండి అభినందనలు. పోనీ బాగా రాశారంటేనే కామెంట్ కూడా అక్కర్లా, అభినందనలు. ఒక ఏమోజీ అభినందనలు ఏమోజీ పెట్టి అంటే అది ఎమోజీలు వద్దమ్మా. ఎమోజీ ఏంది? అభినందనలో నిజంగా 2 డైలాగులు కొట్టడానికి కూడా నీకు ఓపిక లేదా? అది లేదని చెప్తున్నాను గురువు గారు. వద్దు. ఏమోజీ నేను అన్న ఎమోజీలను ఎంకరేజ్ చేయను. అంటే మీరు పెట్టట్లేదా అంటే నేను పెడతాను, అది వేరే సంగతి. నేను 1,00,000 పనుల్లో ఉన్నాను కాబట్టి. మీకు అన్ని పనులు ఉన్నాయా? అది ఏం చేయాలో చెప్పండి, నేను చేసినవి చెప్తాను, చిట్టా విప్పుతాను. అలా వద్దు వద్దు. ఎమోజీల వల్ల మనకి ఉడికే ఇది పెరిగిపోతుంది కూడా. డైలాగులు స్క్రిప్ట్ లో ఉన్నది పెద్ద స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. బొమ్మ రూపంలో ఉందంటే మాత్రం మీకు స్పేస్, ఆ సెల్లో స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది, మీ డేటా దెబ్బతింటుంది. అందుకోసం వద్దంటున్నాను ఎమోజీలు. దెబ్బ తిరుగున్నారు. సరే, టాపిక్ ఎక్కడితో వెళ్ళిపోయారు. మనం ఉత్సాహపడుతూ మనం ఉత్సాహం పరుస్తూ ఒక 2 ఉండడం పేజీలు చూసేసి ఏమన్నా తగులుతుందేమో అని. వాతావరణం మనకి సుహృద్భావ వాతావరణంలోకి మనం వెళ్తాం అన్నమాట. అభినందనలు బొలిశెట్టి వారు పెద్ద దూరంలో ఏం లేదండి. 1 మార్కు తేడాలో మీరు కిందకు వచ్చారు, అంతే తేడా. నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా అంటే అసలు ఆ రేంజ్ మీకోసం పెద్ద ఈ యొక్క స్థానాల్లో తేడాలు ఏంటంటే 1 మార్కు 2 మార్కులు డిఫరెన్స్ లో దెబ్బతిన్న వాళ్ళే తప్ప అందుకంటే ఏం కాదు. అంటే ఇంకొంచెం పుష్ చేసి మీరు రాయగలిగితే మీరు పైకి ఖచ్చితంగా ఎక్కుతారు. ఒక మెట్టు ఎక్కితే మీరు వచ్చేసారు కదా 3లోకి. అలాగా ఇంకా అదొక పూర్తి ఉత్సాహాన్ని. అంటే నేను అంటూ ఉంటాను, అవును. సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకుంటూ ఉండాలి. మనకి మనమే శబాష్ శబాష్ అనుకుంటూ వెళ్ళడమే ముందుకి. తర్వాత లంకవారు రాలేదు, నుదురుపాటి వారు రాలేదు, గంగా భవాని గారు రాలేదు. ఇకపోతే మరింగంటి శ్రీనివాస్ గారు, బేతపూడి ఇందుమతి, వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు పద్యాలు రాసిన వాళ్ళు. ప్రత్యేకంగా చూడడానికి వచ్చినవాడు కస్తూరి మూచర్ల. సో బాబు, మరింగింటి వారు మీరు, మీ తర్వాత ఇందుమతి చెప్పిన తర్వాత కస్తూరి వారు చెప్తారు. చెప్పండి శ్రీనివాస్. నమస్కారం గురువు గారు. ఈసారి స్పర్ధలో అసలు యాక్చువల్గా పాల్గొకూడదు అని అనుకున్నాను, ఎందుకంటే కుదరలేదు. మీకు కారణం తెలిసి మీ దగ్గరికే వచ్చాను ఆ రోజున అనుకోకుండా, రోజున. కానీ చివరిలో ఏంటంటే ఆ ఎక్స్టెండ్ చేయడం వలన నాకు అవకాశం దక్కింది. అందుకని
పద్యాన్ని అయితే పూర్తి చేసి పంపగలిగాను, కానీ అంత సమర్థవంతంగా పూరించి ఉండకపోవచ్చు నేను. అందువల్ల ఈ సందర్భంగా ఆ, నా విజేతలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను గురువు గారు. అంటే మనకి ప్రైజ్ వచ్చిందా లేదా అన్నది నిమిత్తం అవునండి. కాకుండా మనం రాయాలి అన్నది మన ధర్మం. నిష్కామ కర్మ విన్నారు కదా, పెద్ద దాని అవునండి. గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. అంటే ఒక కామ్యంతో చెయ్యకు, కామ్యంతో చెయ్యకంటే పని మానేమన్నాడా? లేదు కదా, కర్మ ఆచరించాలి. అంటే నువ్వు అవును. కవిత్వం పద్యం రాయాలి అంతే, పద్యం రాయి, ప్రైజ్ కోసం అని చెప్పి రాయకు. అవునండి, పద్యం ప్రైజ్ కోసం అయితే నీ రాయకూడదు. కర్మాచరణ చేయి. నీ కర్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ కర్మ నువ్వు చేసే ఫలితం ఆయన ఇస్తాడు. ఆ అవునండి, దృష్టితో చెయ్యండి, కానీ మానకూడదు. సమస్యాపూర్ణ, నేను ఇటు పరిస్థితుల్లో మానను, రాస్తాను అనే దృష్టితోటి ఉండండి. తప్పకుండా అభినందనలు, తప్పకుండా. అభినందనలు శ్రీనివాస్. అమ్మా ఇందుమతి. ధన్యవాదాలు గురువు గారు. గురువుగారు నమస్కారం అండి. విజేతలందరికీ నమస్కారం అండి. నేను ఒక్క 5-10 నిమిషాలు అయ్యాక జాయిన్ అయ్యానండి. ఏదో హాస్పిటల్కి వెళ్ళి మా ఆడపడుచుని తీసుకెళ్ళి ఆ హడావుడిలో ఉన్నాము. ఆ విజేతలు బోలిశెట్టి సత్యనారాయణ గారి దగ్గర నుంచి విన్నాను. అందరికీ అభినందనలు, విజేతలందరికీ. బాగుందండి ఈ కార్యక్రమం, చాలా బాగుంది, బాగా జరుగుతోంది. గురువుగారు మీకు అనేక నమస్కారాలు. ఇంకా ఈ ప్రోగ్రాముకి అంతా మీతో పాటు కష్టపడుతున్న అందరికీ కూడా, న్యాయ నిర్ణేతలకి, హంసగీతికి, గురువు గారికి అందరికీ వందనములు, విజేతలకు అభినందనలు. ఉంటాను గురుగారు, నేను మళ్ళీ పరిగెడుతున్నాను, మధ్యలో వచ్చానండి ఒక్క 10 నిమిషాలు అలాగే అయ్యాక. అలాగే. కస్తూరి మోతర్ల అమ్మా. నమస్కారం గురుగారు, అందరికి నమస్కారం. విజేతలందరికీ నా అభినందనలు. అందరూ చాలా హుషారుగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేనే పాల్గొట్టలేదు, అది నాకు చాలా అది నష్టనే వేసే సంధించే బాణం. అది ఇప్పుడు మీరు చేస్తారని చెప్పి మీరే ఇప్పుడు చెప్పేసుకుంటారు. ఏడు కొన్ని సమస్యలకు నాకు పరిష్కారం దొరకట్లేదు అందులో. అది వేరే సంగతి. పరిష్కారం అక్క నేను చాలా తేలిగ్గా ఇస్తున్నాను తెలుసా. అంటే రెండు మీ దృష్టికి ఎలా చేస్తే బాగుంటుందని అనిపించిందో అలా చేసి రాసేయండి. అక్కడ ప్రైజ్ వచ్చిందా లేదాతో సంబంధం లేదు. వ్రాసిన వాళ్ళల్లో నా పేరు ఉండాలి ఫస్ట్, అది నియమంగా పెట్టుకోండి. ఇంకొకటి ఒక పూర్ణ చెయ్యాలని ఏం లేదు. తర్వాత ఇంకో థాట్ వచ్చింది, ఆ థాట్తో మళ్ళీ రాయండి. ఇంకో థాట్ వచ్చింది, మళ్ళీ రాయండి. ఈ మూడు రాసిన తర్వాత అందులో మీకు ఏది బాగా నచ్చిందో ఆ నచ్చినటువంటి దాన్ని వాళ్ళకి పంపించండి. ప్రయత్నిస్తా గురువు గారు. వదలొద్దు. పద్యం రాయడం రాదేమో కానీ నాకు పద్యంలో ఏదైనా చిన్న తప్పు నేను రాస్తాను. చాలా ఈ సమస్య పూర్ణలకి నేను కూడా రాస్తాను, కానీ నాకు మార్కులు వేయదు, అది వేరే సంగతి. నాకు మార్కులు అలా కాదు గురుగారు, నాకు మార్కులు అవసరం లేదు. రాయాలమ్మా, రాయాలి, ప్రతి వాళ్ళు రాయాలి. నాకు మార్కులు అవసరం లేదు. హంసగీతి సమస్య తెలవాలని లేదు, కానీ ఏంటంటే అది ఆదివారం అయితే ఓకే, నాకు నేనుగా ఓ సమస్యను సృష్టించుకుని అదే రాసి నేను పోస్ట్ పెడతాను ఇవాళ నుంచే. ఓకే, మరి మీరు రాస్తారా? అలా కాదు గురుగారు, మీరు ఏదైనా చెప్తే అది చేయకుండా ఉండలేను నేను. మీరు ఇందాక పద్యం పెట్టారు, ఏదో రాశాను, మీ నోట్లోంచి మీరు ఏదైనా మాట వచ్చిందంటే నేను కాదని అనలేను. అది నాకు ఒక్కొక్కసారి పద్యం రాయడం అక్కడ అదేంటిది రాకపోయినా వెంటనే మీకు ఫోన్ చేస్తే నాకు వెంటనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అందుకని మీరు ఇస్తే నేను తప్పకుండా వేస్తాను. చాలా మంది అంటూ ఉంటారు మీ అభిమానం, చాలా సంతోషం అమ్మా. ఈసారి నుంచి మాత్రం రాయండి. ముందు గాయత్రి అంటే అమ్మా పేదచిచ్చు గాయత్రి గారైనా టీవీఎల్ గాయత్రినా? అవును గురువు గారు, అవును గురువు గారు. సెకండ్ వచ్చారు, చెప్పండి మీ అభిప్రాయం.
ధన్యవాదాలు గురువు గారు. ద్వితీయ బహుమతి వచ్చింది. చెప్పండి మీ అభిప్రాయం. ఆవిడకి ప్రైజ్ వచ్చిందంటేనే కనిపించింది చూసారా, లేకపోతే అంతవరకు కనిపించలేదు. ప్రైజులు రాని ఆవిడ, ప్రైజులు రాని. ప్రైజ్ వచ్చిందన్న విషయం ఆవిడకి తెలియదు కదా, ఇక్కడికి వస్తేనే కదా తెలిసింది. అదే మీరు చెప్పిన తర్వాత ఆవిడ తను చెప్పింది గురువు గారు కస్తూరి చెప్పింది గురువు గారు, అందుకని వచ్చాను. అదే అసలు విషయం. ఓకే ఓకే. గురువు గారు ఇంకో విశేషం చెప్పనా? ఈ మొదటిసారి నేను రాసిన మొదటిసారి కథ ఈనాటికి మొదటిసారి ఫస్ట్ టైం పంపిస్తే వచ్చింది గురువు గారు ఈ రోజు పేపర్ లో, ఆదివారం అనుబంధంలో. ఈనాడంత సంతోషం. వేళమ్మా, స్టఫ్ లేకుండా ఈనాడు తీసుకోండి. గ్రేట్ గ్రేట్. బాగా రాసింది గురువు గారు, గాయత్రి చాలా బాగా రాసింది. మొదట రాసిన కథ మొదట కస్తూరికి చూపిస్తూ ఉంటాను గురువు గారు. వాళ్ళ వాళ్ళ పద్మనాభరావు గారి పెద్ద కథకులు. అవునండి, పద్మనాభరావు గారికి కూడా నేనే చెప్తాను అది బాగుందా బాగోలేదా అని ఫస్ట్. హంసగీతి ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతటికీ కూడా వెనకాలండి. అభినందనలు గాయత్రి. థ్యాంక్ యూ. హంస, నమస్కారం గురువు గారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ఎలా పంపిస్తున్నారండి? గ్రూప్ లో పెట్టేస్తారా? అవునవును, గ్రూప్ లో పెట్టేయండి గురుగారు. అలా ఎవరిది వాళ్ళు కాదు, ఇంత క్రితం ఎలా జరుగుతోంది? అలాగే జరిగింది. వీళ్ళందరూ రాసిన పద్యాలు ఎలా చదవాలి? రాసిన ఎక్కడ పద్యాలు చదవాలి? ఎక్కడ చదవాలి? ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు గ్రూప్ లో పెట్టేస్తే సరి అందరి పద్యాలు. చూడాలి కదా మేమందరం. హంసగీతి అప్లికేషన్ ఎలా చేద్దాం అనుకున్నాం కదా గురువు గారు, దాంట్లో అప్పుడెప్పుడో దొంగలు పడ్డ 6 నెలల కంటే ఇప్పుడు చదవాలి కదా. బుక్ పబ్లికేషన్ కింద తీసుకొద్దామని ఉంది. సరే, ఈ లోపల ఆ పద్యాలన్నీ కూడా ఓసారి పోస్ట్ చేసేయమ్మా అందరివి. స్పర్ధకి ఇచ్చిన గురువు గారు. అదే అడుగుతోంది. అలాగే గురువు గారు, నేను ఇవన్నీ చేస్తాను. ఎలాగో వస్తుంది, బుక్ వచ్చినా అందులో పెట్టి. అలాగే గురువు గారు, అందరూ పెడతాను. అంటే సరిగ్గా 12 నెలలు పూర్తయ్యేసరికి ఓ సంవత్సరం అవుతుంది కాబట్టి ఒక బుక్ గా అప్పుడు మనం దాన్ని ఇచ్చేయచ్చు. నువ్వు 2 ముక్కలు చెప్పాయి. ఈ ఫోటో నేను మాట్లాడేదేముంది గురువు గారు, అందరూ బాగా లాస్ట్ టైం ఏం చేశారు? ఇండిపెండెంట్ గా పంపించారా, గ్రూప్ లో పెట్టి తీసుకోమన్నారా? గ్రూప్ లో పెట్టారు గురువు గారు, అన్ని సర్టిఫికెట్స్ అన్ని గ్రూప్ లో పెట్టారు. నేను గ్రూప్ లో పెట్టేస్తాను, గ్రూప్ లోంచి తీసుకోండి. ఎవరిది వాళ్ళు తీసుకుంటారు. ఇక నువ్వు చెప్పేది ఏం లేదు కదా. అంటే ఇప్పుడు 88వ పూరణ అయింది గురుగారు నిన్న. ఇంకొక 12 పూరణలు అయిపోతే 100 పూరణకు వస్తాము. ఆ 100 పూరణలో ఈ రెగ్యులారిటీగా రాసిన వాళ్ళకు కొంతమందికి నేను మళ్ళీ ప్రైజెస్ ఇవ్వ సంకల్పించాను, అది గురువు గారి అనుమతితో. అంటే ఎంతవరకు ఎవరెవరికైతే బహుమతులు రాలేదో వాళ్ళకి ప్రత్యేకంగా ఆ సభలో ఆవిడ ప్రత్యేకంగా వాళ్ళకి బహుమతులు పార్టిసిపెంట్స్ ఇచ్చేసింది ఉద్దేశం. రెగ్యులారిటీ గురువు గారు. అది సరే. అయ్యా కొంపెల శర్మ గారు, ఈనాటి స్పాన్సర్ మీరు కనుక అందరి అభిప్రాయాలు విన్నారు కనుక మళ్ళీ మీరు స్పాన్సర్ అనే మాట వాడుతున్నారు. అచ్చంగా ఏంటి ఏమంటారు మాకు అర్థం అవ్వలేదు, తెలుగు దొరకలేదు. ఏదో పెద్ద మాట, అది స్పాన్సర్ చాలా పెద్ద మాట. ఎందుకు ఏదో ఆర్థిక సహాయకులు ఇలాంటి పెద్ద పెద్ద వలస అయిపోతున్నాయి. వద్దు, అసలు ఏది వద్దు, ఇంకా వేయవద్దు. ప్రోత్సాహకులు నేను ముందే చెప్పా, పరిరక్షణలో భాగం అని. పరిరక్షణలో భాగం అన్నాను అంతే. కార్యక్రమ ప్రోత్సాహం బాగుందిలేండి, ప్రోత్సాహం బాగుంది. ఇప్పుడు అంటున్నారు 100వ కార్యక్రమం జరుగుతుంది అని. 100 కార్యక్రమం అయ్యాక ఇంకోటి ఏదైనా ప్రత్యేక కార్యక్రమం పెట్టండి. అంటే 100 పూరణలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 88 పూరణలు అయ్యాయి, ఇంకో 12 పూరణలు అయితే 100 అవుతాయి. అది వేరు. ఇప్పుడు నెల చదివేది కంప్లీట్ కాంపిటీషన్ కింద చేసేది, నెల చేసేది. ఇది కాక ప్రతిరోజు జరుగుతున్న దాని ప్రకారం చెప్తున్నా.
అదే దాని ప్రకారంగా అయ్యా చెప్పండి సార్ నరసింహన్ గారు. లాస్ట్ మినిట్ అయిపోతుంది. ఓకే, ఇంకా కంక్లూడ్ చేసేయండి సార్ నరసింహన్ గారు. రైట్, అందరికీ నమస్కారం. సో ఈ సభ దిగ్విజయం చేసిన మీ అందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ పద్యమేవ జయితే పద్యమేవ జయతే పద్యమేవ జయితే పద్యమేవ జయతే లంకా శాస్త్రి గారు లాస్ట్ లో వచ్చారు. వారికి కూడా విజేతగా నిలిచినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక బహుమతి పొందారు.